హాయ్ గైస్, ఇప్పుడు టమాటో రసం చూద్దాము. మా ఇంట్లో ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేసుకున్నాము. సో దానికి టమాటో రసం కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నాం. చిక్కుడుకాయ కర్రీ మనం పప్పుచారుకి కూడా తినొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం టమాటా చారుతో కూడా తినొచ్చు. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్. సో ఇప్పుడు టమాటో చారు చేయడానికి మనము ఫస్ట్ టమాటో అండ్ చింతపండు రెండు ఉడకబెట్టుకొని దాన్ని ఇట్లా ప్యూరిటీ తీసుకున్నాము. పోపు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ 2-3 రెబ్బల వెల్లుల్లి, తగినంత పసుపు, తగినంత ఉప్పు. అండ్ దాన్ని ఫస్ట్ చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి 1 by 1 ఈ ప్రాసెస్ చూద్దాము, ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ. ఓకేనా? తగినంత పసుపు, ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా మసులుతుంది. ఫైనల్ టేస్ట్ ఎట్లా ఉందనేది మా కోడలు చూసి మీకు చెప్తుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అత్త చూద్దాం అయితే ఎలా ఉందో. యమ్మీ యమ్మీ, బాగుంది. మీకు కూడా ఎప్పుడైనా కానీ ఇట్లా నోరు బాగలేదు, ఇంకేదైనా తినాలనిపిస్తుంది, ఫీవర్ లాగా అనిపిస్తుంది, కొంచెం చలికాలంలో ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లా టమాటా చారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అన్నం తినాలనుకొని వాళ్ళు కూడా ఇంకొంచెం అన్నం కొంచెం ఎక్కువ తింటారు. దీంట్లో కొంచెం మిరియాలు వేసుకుంటే కూడా అది మీకు సర్ది అలా ఏంటి కోల్డ్ ఏమైనా ఉన్నా కానీ మీకు తగ్గిపోతుంది. సో ఇప్పుడు చేసిన టమాటా చారు అయితే యమ్మీగా ఉంది. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.